వాళ్ళు స్పందించిన విధానాలు చాలా వేరుగున్నాయి. రాత్రి చాలా విషయాలు చెప్పారు. నేను అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో గొల్లలు ఎలా స్పందించారు. ఎందుకంటే గాబ్రియల్ గారు వచ్చారు. ఏమంటే ఆ రాత్రి వేళ పొలంలో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు గొల్లల యొద్దకు గాబ్రియల్ గారు వచ్చి, ఏమంటే గాబ్రియల్ దూత గారు రావడంతో ఏమొచ్చిందంట, దేవుని మహిమ వారి మీద ప్రకాశించింది. వారు భయపడ్డారు. అప్పుడు భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమిటి దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరువులో పెడతాడు అన్నాడు అని గాబ్రియల్ మాట్లాడుతుంటే పరలోక సైన్యం ఏకీభవించింది ఒక చక్కని పాటతో. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము. ఇంతవరకు విన్నారు ఎవరు? వారు వినిన తర్వాత వారి స్పందన ఏంటో వలల జీవితంలో నుండి 4 విషయాలు చెప్తాను ఈ మధ్యాహ్నం. నేను ఆల్రెడీ మరియమ్మ క్యారెక్టర్ మీకు ప్రజెంట్ చేశాను, జ్ఞానుల క్యారెక్టర్ ప్రజెంట్ చేశాను. ఇప్పుడు గొల్లల క్యారెక్టర్ ప్రజెంట్ చేస్తాను. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను, గొల్లలు ఇలా స్పందిస్తారా అని. ఎందుకంటే గొల్లలకి కొంత వేరు ఉంటుంది అంటారు కదా. అయితే ఉదయకాల సమయంలో when they heard వారు వినినప్పుడు వారి స్పందన నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇదేముందిలే అనుకోలే వాళ్ళు. ఏమండి? మొదటి సత్యం చెప్తారు. రండి 2వ అధ్యాయం లూకాసు సువార్తలో 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి తరువాత జరిగిన ఈ కార్యమును నెంబర్ 1 మొదటి స్పందన ఏంటో తెలుసా? జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు, అంటే మొదటి స్పందన ఏంటంటే they believed that all the words that they heard through the Gabriel, it's a God's word. సింపుల్ గా తెలుగు మాటలో చెప్తారు. వారి స్పందన ఏంటో తెలుసా? ఇది దేవుని మాట అని నమ్మారు. ఏమండి? గాబ్రియల్ గారు మాట్లాడిన మాటలన్నీ, అందుకని అక్కడ చాలా క్లియర్ గా రాస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు, గాబ్రియల్ గారి మాటలు కాదు, దేవుడు మనకు వినిపిస్తున్న మాటలు. These are the words to us from God. ఎందుకు ఈ మాట చెప్తుందంటే చాలా సార్లు ప్రతి ఆదివారం దేవుని మాటలు వినబడుతూనే ఉంటాయి, కానీ మనం నమ్మం కదండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా హౌ దే రిఫ్లెక్టెడ్, వారు ఎలా స్పందించారయ్యా అంటే, ఏమండి గాబ్రియల్ గారు మాట్లాడుతున్నాడు, వారికి అసలు అనుభవమే లేదు, స్వరం వినపడుతుంది, మహిమ ప్రకాశించింది. అయితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? జరిగిన ఈ సంఘటనలన్నీ ప్రభువే మనకు, దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. ఏమండి? ఎన్నిసార్లు నమ్ముతున్నా మనం దేవుని మాటలు వింటున్నప్పుడు, మీ బలహీనతలు దేవుని వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తున్నప్పుడు, డిడ్ యు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మీ? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక సత్యం ఏంటంటే, మన బలహీనత అంతా ఇక్కడే ఉందండి. వింటాం కానీ నమ్మం కదా, వింటాం కానీ నమ్మం. మరియమ్మ ఎంత గొప్పగా నమ్మిందో కదండి. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు గొప్ప కార్యములు, వాస్తవం చెప్పండి, అవమానమా గొప్ప కార్యం అది మరియమ్మకి?
అది ఆమెకు ఒక నింద లేక గొప్ప కార్యమా? ఈ క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ గాబ్రియల్ గారు మాట్లాడిన ప్రతి మాటను వారు దేవుని మాటగా నమ్మారు. దే బిలీవ్. ఈరోజు ప్రియులారా, అందుకే అంటాడు రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో, వినుట వలన, ఏ వినుట వల్ల? ఈ వాక్యాన్ని వినాలి, ఈ వాక్యాన్ని నమ్మాలి. ఏమని మరియమ్మతో మార్తతో చాలా క్లియర్గా చెప్పాడు. ఇంటికి వెళ్ళేసరికి యేసు మీద పడ్డారు. ఏమని పడ్డారు? నువ్వు పిలిచినప్పుడే వచ్చింటే మా అన్న తెచ్చేవాడు కాదు కదా. యేసయ్య అంటే నేను ఉన్నానయ్యా అంటే, మాకు తెలిసి అంత్యదినమందు పునరుద్ధానం ఉందన్న సంగతి మాకు తెలిసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటే యేసయ్య అంటే, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ. అంతలోకి మరలా మరియమ్మను పలకరిద్దామని వెళ్తున్నాడు. ముందు ఎదురు వచ్చింది ఎవరు? మరియమ్మను పలకరిద్దామని వెళ్తుంటే మరియమ్మ కూడా లేచేసి ప్రభుని ఎదురు, ఎందుకంటే అక్కడికి వార్త వెళ్ళింది బోధకుడు వచ్చాడని. అప్పుడు అక్కడికి వస్తే మరియమ్మ కూడా రిపీట్ చేసింది, నువ్వు పిలిచినప్పుడే వచ్చి ఉంటే మా అన్న తెచ్చేవాడు కాదు కదా. అప్పుడు ప్రభు అంటాడు, ఎక్కడ సమాధి చేశారు పదండి, ఆ రాయికి నేను ఏమంటున్నారు నాన్న, 4 రోజులైంది వాసన. అప్పుడు ప్రభు చెప్పిన చక్కని మాట తెలుసా? నమ్ముట నీ వలనైతే. దేవుని కార్యం అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, నీ జీవితంలో జరగాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? బిలీవ్. నమ్ముట నీ వలనైతే. మార్తతో చెప్తున్నాడు ఆ మాట. మార్త చెప్పింది ఆ మాట. మా అన్న చచ్చిపోయి 4 రోజులు అవుతుంది, వాసన పడతాడు ప్రభువా, ఇప్పుడేంటి సమాధి అంటున్నావు, ఇప్పుడేంటి రాయి తీయమంటున్నావు అంటే, వాసన పడతాడంటే ప్రభు అంటున్నాడు నమ్ముట. ఇక్కడ గొడవ చేసిన పని జరిగిన సంఘటనలన్నీ ప్రభువే మనకు, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు నమ్మేదండి. ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లిని నమ్ముతున్నారా? ఇంకో సందర్భంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు కదా, శిష్యులు ఆ చాంద్ర రోగాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను తీసుకుని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్యతో చెప్పారు, నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయా, నువ్వేమన్నా చేస్తావా? వీడు అప్పుడప్పుడు ఏమండి నీళ్ళల్లో పడిపోతున్నాడు, మంటల్లో పడిపోతున్నాడు, ఈ కథ ఏందో ఒకరోజు చూడంటే ఏమన్నాడు యేసయ్య? ఏమండి చెప్పాలి, ఇప్పుడు పీసు మీకు ఏమన్నాడు యేసయ్య? నాకు తెలిసి నువ్వు కన్ఫ్యూజ్ అవుతాను నా మాటకి ఇప్పుడు చెప్పండి. చదవండి మార్క్స్ వార్త 9వ అధ్యాయం అది 23 వచ్చిన చదవండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే. అర్థమైందా? అక్కడేమో నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను, ఇక్కడేమంటాడు నమ్ముట నీ వల్ల అయితే. నమ్మువానికి సమస్తము. సో ఏం కావాలట? అది గొల్లలు నేర్పిస్తున్న పాత్ర. వారి స్పందన ఏంటో తెలుసా? ఇమీడియట్గా గాబ్రియల్ గారు మాటలు చెప్పి వెళ్ళిపోతే వాళ్ళ మధ్యలో డిస్కషన్ ఏంటో తెలుసా? ఈ జరిగిన సంఘటనలన్నీ రే ఎవరు చెప్పారు అనుకుంటున్నాం? ప్రభువే మనకు. మరి ఈరోజు ప్రియ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు ఇది దేవుని మాట అని నీవు నమ్మి నీ హృదయంలో వాక్యానుసారమైన బ్రతుకును జీవించగలుగుతున్నావా? దిస్ ఈస్ గాడ్స్ వర్డ్. ఇది దేవుడు చెప్పాడు, నన్ను ఇలా జీవని చెప్పాడు, నన్ను ఇలా జీవించమని చెప్పాడు, నన్ను ఇలా నడవమని చెప్పాడు.
అని ఇది దేవుని మాట అని నమ్మి ఏమండి మన ఆత్మీయ జీవితంలో మనం ప్రవర్తించగలుగుతున్నామా? నెంబర్ 2 రెండో చూపిస్తారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం వారు స్పందించిన విధానం చూపిస్తారు. 16వ వచనం చదువు. 16వ వచనం 2వ అధ్యాయం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న పశువును. నెంబర్ 2 ఏమండి దేవుని మాటలు నమ్మకమే కాదు. నెంబర్ 2 ఏం జరిగిందో తెలుసా? ఏమండి దేవుని మందిరానికి త్వరగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేంకి వెళ్ళారు కదా. ఆ పై వచ్చిన అంటాడు ఆ మాటలు చూడండి. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండి ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకొని ఉన్న శిశువును. అర్థమైందా? రెండవ అనుభవం హౌ దే రిఫ్లెక్టెడ్ అంటే వారు త్వరగా వెళ్ళారు. ఏమండి మనం ఆలస్యంగా వెళ్తాం కదా దేవుని మందిరానికి. మనకి టైం లేదు కదా దేవుని మందిరానికి. ఏమండి త్వరగా దేవుని మందిరానికి. నేను బెత్లెహేముని దేవుని మందిరంతో పోలుస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నువ్వు వెళ్ళి బెత్లెహేములో చూస్తే యేసు ప్రభు పుట్టిన చోట ఆ పశువుల తొట్టి చోట ఒక పెద్ద మందిరాన్ని పెట్టేశారు. ఆ మందిరంలో కనీసం 5 to 7 hours వెయిట్ చేస్తారు యేసు ప్రభు పశువుల తొట్టిని చూడటానికి. ఆ మందిరంలో ఒక్కొక్కడు ఆ మందిరంలో లైన్లో నిలబడి ఉంటారు జనాభా 7 hours. అంటే ఎంత త్వరపడుతున్నారు ప్రభు తొట్టిను. ఈరోజు నా ప్రత్యేకమైన సత్యం ఇక్కడ నేర్చుకుంటా. హౌ దే రిఫ్లెక్టెడ్, ఎలా స్పందించారంటే ఆలస్యం చేయాల. బెత్లెహేముకు త్వరగా వెళ్ళి టు సీ జోసెఫ్, టు సీ మేరీ, అన్నిటికంటే ముఖ్యంగా టు సీ జీసస్. ఏమండి అందుకే నేను దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి మందిరాన్ని గురించి. దేవుని మందిరాన్ని చూద్దామా? 84వ కీర్తనకు వద్దామా? 84వ కీర్తనలో చాలా విషయాలు ఉంటాయి మందిరాన్ని గురించి. 84వ కీర్తనలో సైన్యములకు అధిపతి యెహోవా ఏంటంటే దేవుని మందిరం ఎలాంటిదంట? చదవండి. అలాగే 4వ వచనానికి రండి. ఏంటంటే అక్కడేమో ఎంతో రమ్యము అంటున్నాడు, ఇక్కడేమో నివసించువారు. ఇంకా చూద్దామా? 10వ వచనానికి రండి. అదైందా దేవుని మందిరాన్ని. ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్ని చూపిస్తే టైం చాలు. కాబట్టి ఏంటంటే దేవుని మందిరం ఎలాంటిదంటే మీ నివాసములు. ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్. ఏంటి దేవుని మందిరం? ఏమండి కింద 4 వచ్చినసరికి నీ మందిరం నందు నివసించువారు అంటే నీ మందిరం. హౌ బ్లెస్డ్, హౌ బ్లెస్డ్, హౌ బ్లెస్డ్. ఏమిటి 10వ వచనంలోకి వచ్చేసరికి నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. అంటే హౌ బెస్ట్ ఇట్ ఈస్ టు లివ్ విత్ ద ప్రెజెన్స్. ఏమండి 3 మాటలు కనపడతాయి. దేవుని మందిరం బ్యూటిఫుల్ అంటే నీ జీవితాన్ని బ్యూటిఫుల్గా మార్చేది ఏంటో తెలుసా? పాప జీవితాన్ని, మలిన జీవితాన్ని ఏమండి రమ్యమైన, అందమైన, సౌందర్యమైన బ్యూటిఫుల్ లైఫ్గా మలిచేది దేవుని మందిరం. రెండోది అంటాడు నీ లైఫ్ని దీవెనకరమైన జీవితంగా మార్చేది ఏంటో తెలుసా? దేవుని. ఇట్ విల్ చేంజ్ యూ ఇంటూ ఎ బ్లెస్సెడ్ లైఫ్. కర్సర్ లైఫ్ నుండి బ్లెస్సెడ్ లైఫ్గా మార్చగలిగేది. అంతేకాదట దేవుని మందిరం మాత్రమే నీకు బెస్ట్ లైఫ్ ఇవ్వగలదు. దాని టేస్ట్ బైబిల్లో ఒక ఆయన తెలుసు. ఎందుకంటే
దాని టేస్ట్ దావీదుకి తెలిసి దావీదు 27వ కీర్తన 4వ వచనం చదవండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, ఏంటంట దాన్ని దేన్ని చదువునాను చదువునాను చదువు. ఏం చూడటాను కన్నా యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోర్చున్నాను. హల్లెలూయా. ఏమండి రేపు మీరు నేను ఇలా చెప్తాను, ఇంట్లో స్త్రీలందరూ మిక్సీకి అల్లము తెల్లగడ్డ మసాలా వేసుకుంటున్నారు. పురుషులందరూ రేపు ఉదయం మార్కెట్కి వెళ్ళి తల ఒక 2 కేజీల మటన్ రొయ్యలో తెచ్చుకుంటున్నారు. అకస్మాత్తుగా మీరున్న చోటన యేసయ్య ప్రత్యక్షం. ఈ 2023వ సంవత్సరంలో మీరు చేసుకునే క్రిస్మస్కి మీ కోరిక ఏంటో చెప్పండి, మీ కోరికలు తీర్చడానికి నేను వచ్చాను అన్నాడు ప్రభు. మసాలా వేసుకుంటున్న వాళ్ళు ఏమంటారు? మటన్ షాప్లో ఉన్న పురుషులు ఏమంటారు? చెప్పండి. ఏమండి మనకి మందిరం గురించి తెలియదు, అందుకని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాను. దావీదుకు తెలుసు నేను ఒక వరం అడిగాను. ఎప్పుడన్నా అడిగా అసలు ఈ వరం నువ్వేమడుగుతావు ప్రార్థన చేస్తావు? చెప్పండి, మీరేమడుగుతావు ప్రార్థన చేస్తే? ప్రభువా అప్పు ఇచ్చు, ప్రభువా ప్రభువా ఒక ఫ్లాట్ కొనడానికి డబ్బులు ఇవ్వు, ప్రభువా ఇల్లు కట్టుకోవాలి, ప్రభువా రోగం వచ్చింది రోగం తగ్గాలి, ప్రభువా పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రభువా పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవ్వాలి, ప్రభువా పక్కంటోడు నస లేకుండా చేయి, ప్రభువా నా కారు కావాలి, ప్రభువా ఏనాక ఇదిగో వచ్చే క్రిస్మస్కి కనీసం 3 సవర్లు దండన్న మెడలో వేసుకోవాలి, ప్రభువా అవునా కదా? ఏమండి దావీదు అది అడగలా, ఏం అడుగుతున్నాడు? He knows how his life will change into a beautiful life, into a blessed life, into a blessed life if he eagerly entered into the sanctuary of God. ఏమండి దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తే ఆ మందిరంలో కలిగే ఆ రమ్యత ఏంటో, ఆ ధన్యత ఏంటో, ఆ శ్రేష్టమైనది ఏంటో తెలుసు. కాబట్టి దేవుని నేను ఒక్క వరం అడుగుతున్నానయ్యా, అడగకుండానే నాకు వరం ఇచ్చావు. ఏం వరం? గొర్రెలు కాపురం తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టావు. అడగకుండానే అందరు నన్ను గొర్రెలు కాపురం అనేవాడు, కానీ అడగకుండానే నన్ను రాజుగా అందరి నోట పిలిపించావు. నేను ఒకటి మాత్రం అడుగుతున్నాను, ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బ్లెస్సింగ్. నేను రాజుగా సింహాసనం మీద కూర్చోటంలో నాకు సంతోషం లేదయ్యా, నాకు ఒక వరం కావాలి. నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఏమండి ఐ వాంట్ దట్. ఒక వరమును కోరుతున్నాడండి. ఎప్పుడన్నా అడిగావా యేసయ్య ఈ 23వ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళేటట్టు చెయ్యి, ఆదివారం వచ్చే ఆటంకాలు దూరపరచు, ఆదివారం వచ్చే ప్రయాణాలు దూరపరచు, దేవుని మందిరానికి నేను వెళ్ళాలని ప్రార్థన చేసావా ఎప్పుడన్నా? ఏమండి ఇంకో మాట చూపిస్తే 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన, నేనైతే దేవుని మందిరములో ఎక్కడంట చెప్పండి, నన్ను ఎక్కడున్నాడంటే పచ్చగా ఇట్లాంటి వచ్చిన గోల్డ్ చూపిస్తే కావాలంటే దేవుని మందిరాన్ని. 3వ విషయం చెప్తా, గోడలు ఎలా స్పందించి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పిన మాటలు. Number 3, when they heard the news of the birth of Jesus,
ఏమండి వాళ్ళు ఏం చేశారు అన్నా? మేము చూసేసాం వేసి నేను సంకల్పిస్తున్నారా? ఎవరికి లేని అవకాశం మాకే దొరికి ఇంకెవరికి చెప్పకూడదు, ఇంకెవరు ఇట్లాంటిది చూడకూడదు, మేమే అనుకున్నారండి. ఏం చేశారంటున్నా? దేవుని మాటలు ప్రకటించారు. ఒకటి, దేవుని మాటలు నమ్మారు. 2, దేవుని మందిరానికి వెళ్ళారు. 3, దేవుని మాటలు ప్రకటిస్తారు. క్రిస్మస్లో మీ ఇంట్లో రేపు నిజమైన క్రిస్మస్ అనుభవించాలంటే ఒక్క మాటన్న నీ ఇంటికి విందుకు పిలిచినోడు చెప్పండి. తిని బేవమంటే ఏం రాదండి, అదవుతుందో. తిని బేవమంటే ఏం రాదు. నీ తినదంతా కరిగి రేపు ఉదయం బహిర్భూమిలో వెళ్తుంది. అదవుతుందో. ఒక్క మాట దేవుని గురించి చెప్పగలిగితే నువ్వు చదువు. దానియేలు 12వ అధ్యాయం 4వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. Those who preach, మీరు అవినీతిలో ఉన్నారు, అసత్యంలో ఉన్నారు, నిజమైన మార్గంలో లేరు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన నీ కొరకు యేసయ్య వచ్చాడయ్యా, యేసయ్య నిజమైన దేవుడయ్యా, యేసయ్య నీ రక్షకుడయ్యా, యేసయ్య నీ పాప విమోచకుడయ్యా, యేసయ్య నీ జీవితానికి సమాధానం ఇస్తాడయ్యా అని ఒక్క మాటను ఎందరూ త్రిప్పుదురో ప్రకటించి ప్రజలను త్రిప్పుదురో. వారు ఎట్టుంటారట? ఏమండి, నిజం చెప్తాం ప్రభు సన్నిధిలో. అబద్ధం వద్దు. నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నీ వయసు ఎంతో అన్ని క్రిస్మస్లు జరుపుకుంటావు, అన్ని క్రిస్మస్లు చూసుకుంటావు, అవునా కదా? సరే, వయసు పక్కన నువ్వు 8 సంవత్సరాల నుంచి రక్షించబడి దేవాలయానికి వెళ్తున్నావు, అన్ని సంవత్సరాల నుంచి యేసయ్యను గురించి నువ్వు వింటానే ఉన్నావు. యేసయ్యను గురించి నువ్వు పాజిటివ్ థింకింగ్ ఉందా, నెగిటివ్ థింకింగ్ ఉందా నీకు? అయినా మరి పాజిటివ్ థింకింగ్లో ఉన్న నీవు ఒక్క క్రిస్మస్ రోజైనా ఆ పాజిటివ్ వర్డ్ నీ స్నేహితుడికి చెప్పావా? లేకపోతే నీ బంధువుకి చెప్పావా? ఏమండి, నేను వండిన బిర్యానీ బాగుందా అని ఎన్నిసార్లు అడిగాము కదా. పక్కింటి వాళ్ళకి ఈరోజు యూట్యూబ్ చూసి సూపర్గా చేశానండి, రొయ్యలు ఫ్రై ఎట్టుందండి అని పక్కింటి వాళ్ళు ఉంటారు. ఏమండి, ఇంత శ్రేష్టమైన ఆనందానికి కారణం యేసు అని ఒక మాటను చెప్పగలుగుతున్నావా? అందుకనే పౌలు గారు అంటారు, నేను స్వార్థ చేయని ఎడల నాకు శ్రమ. ఒక్క మాట కూడా ప్రభువుని గురించి చెప్పకపోతే నాకు శ్రమ. ఏమండి, వాళ్ళకి ఏం తెలుసు? అసలు ఏం తెలుసండి? ఈరోజు నీకన్నా తెలుసు కదా. పాపం అంటే ఏంటో నీకు తెలుసు, రక్షణ అంటే ఏంటో నీకు తెలుసు, పరిశుద్ధత అంటే ఏంటో తెలుసు, పాప విమోచకుడు ఎవరో తెలుసు, రక్షకుడు ఎవరో తెలుసు, సమాధానకర్త ఎవరో తెలుసు. యు నో ఎవ్రీథింగ్. కానీ ఏం తెలియకుండా వాళ్ళు ఏం చేశారంట? ప్రోత్సాహం చేశారు. దేన్ని? గాబ్రియల్ గారు చెప్పిన మాటలే కదండి. ఇంకేం తెలుసు వాళ్ళకి? అంతకంటే ఎక్స్ట్రా ఏమో తెలుసండి? మీరే ఆలోచించండి. అంతకంటే వాళ్ళకి ఏమీ తెలీదు. కానీ తెలిసిన దాన్ని కడుపులో దాచిపెట్టుకోలేకుండా ఎప్పుడైతే బెత్లెహేముకు వెళ్ళి చూచారో, ఏమండి, ఆ తెలిసిన దాన్ని, అందుకని చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి ఏమండి వాళ్ళు కూర్చోలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంట? వచ్చిన మరలా చదవండి, 15 వచ్చిన. ఏం చేశారంటండి? అందుకని ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ పండుగలో 3 అనుభవం ఏంటి తెలుసా? దేవుని మాటలు
ఇప్పుడు వాళ్ళు చేయకపోతే రేపు అన్న చేయండి. మీకు ఎవరికి కూర పెట్టినా, ఎవరికి బిర్యానీ పెట్టినా, ఇది యేసు ప్రభువును బట్టి ఈ సంతోషాన్ని మీతో పంచుకోగలుగుతున్నాను. ఒక్క మాట యేసు అని మాటని కానీ నాకు గోల్డ్ ప్రశ్నలు వస్తాయి, గోల్డ్ అనుమానాలు వస్తాయి. సంభాషణ సాగిస్తే ఇంకా 2 మాటలు చెప్పు, లేకపోతే అక్కడితో ప్రభువా నీ గురించి చెప్పాను, కార్యము జరిగించని ప్రార్థన. లాభంటే దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందా? మా ఆయన లోన్ తెచ్చి బట్టలు తెచ్చాడు, చికెన్ తెచ్చాడని చెప్పా. అర్థమవుతుందా? ఈ ఉదయకాల సమయంలో నేను ఇలా అంటాను, నీవు నేను బయట ఉన్న వారికి ప్రభువుని గురించి ప్రచురించకపోతే అడుగుతాడు. మొన్న యాంకర్ నెట్వర్క్ ట్రైనింగ్లో అబ్దుల్ కలాం గారి మాట ఒక మాట, అబ్దుల్ కలాం గారి నినాదం ఉంటుంది. నినాదం తెలుసా? కళలు నిద్రపోయేటట్టు చేయవట. నిద్రపోతూ కనేవి కళలు కాదు, నిద్రపోనీయకుండా చేసేవి కళలు అని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. అదవుతుందా? ఇంకా నిద్రపోతూ కనేవి కళలు కాదు, నిద్రపోనీయకుండా చేసేవి కళలు. అంటే విజన్ అనే మాటను వాడుతూ, విజన్ అనేది, దర్శనం అనేది నిద్రపోతూ కనేది కాదు, నిన్ను నిద్రపోనీయకుండా. అంటే అర్థం ఏంటి తెలుసా? హృదయంలో ఆ మంట ఉంటే, ఆ భారం ఉంటే, నేను ప్రభువుని గురించి చెప్పాలి, నా ఇంటి ప్రక్కన వాళ్ళు నశిస్తున్నారు, వారికి రక్షణ తెలీదు, వారికి విమోచన తెలీదు అన్న లోపల ఆ దర్శనం, ఆ భారం ఉంటే, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు క్రిస్మస్ వచ్చిద్దా, ఎప్పుడు అవకాశం వచ్చిద్దా యేసయ్యని గురించి చెప్పాలన్న కోరిక. అదవుతుందా? మనకి నిద్ర రాదు. దేనికి రాదు? 24 రాత్రి మసాలాలు వేసుకుందాం అంటానికి నిద్ర రాదు కదా. యేసయ్య మాటలకు కాదు. 4వ అనుభూతి చెప్పాలి. 2వ అధ్యాయం 20వ వచనం ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసు. నెంబర్ 1, మొదటి స్పందన దేవుని మాటలు నమ్మారు. 2వ స్పందన దేవుని మందిరానికి వెళ్ళారు. 3వ స్పందన దేవుని మాటలు ప్రకటించారు. 4వ స్పందన ఏం చేశారంట? దేవుని. నేను రాత్రి రాజుపాలెంలో చెప్పాను పిల్లలు, క్రిస్మస్ దినాన ఉదయాన్నే లేచి ప్రభువా ఈ 23వ సంవత్సరంలో కూడా క్రిస్మస్ చూడటానికి నన్ను సజీవ లెక్కలో రాసినందుకు వందనాలు, స్తోత్రాలని ఒక పాట పాడి ఎప్పుడైనా దేవుని మహిమపరచాలి. నేను ప్రతిరోజు ఉదయాన్నే లేస్తున్నప్పుడు నా మనసులో నేను పాడుకునే పాట ఏంటంటే, స్తుతి పాడుటకి నన్ను బ్రతికించిన అనే పాట పాడుకుంటా. ఎప్పుడో చనిపోవలసిన వారు, కాల గర్భములో కలిసిపోవలసిన వారు. కానీ పిల్లరా, ఇంకా మీకు మీరే ఆలోచించండి, ఒక క్షణం మీరే ఆలోచించండి. నేను ఎప్పుడు ఇలా ప్రశ్నించుకుంటాను, నాకు ఈ దినం చూడలేక గతించిన పోయిన వారికంటే నేనేం మంచోడిని కాదు. కానీ ఎందుకు దేవుడు బ్రతికించాడు? చదవండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేయాలని ఎదురు చూస్తాను. నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును చేస్తున్నావా? ఆర్ వి ప్రైజింగ్? ఆర్ వి గ్లోరిఫైయింగ్ గాడ్? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది,
ఈ మాట చెప్పొచ్చు చెప్పకూడదు నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు అల్ప సంతోషి ఏమో అనిపిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని స్తుతిస్తే, మనం స్తుతిస్తే చాలు, ఆయన మన స్తుతుల మీద ఆయన బంగారుపు సింహాసనాన్ని ఎదురు చోట్ల, నీవు ఇచ్చే బంగారుపు సింహాసనాన్ని ఎదురు చోట్ల నీవు నోరు తెరిచి, నా కుమారుడు నా కుమార్తె నేను నిర్మించిన నా చెడులు నా స్తుతిని ప్రచురించు. ఎస్ ఏమండి, ఈ క్రిస్మస్లో అన్న కనీసం దేవుణ్ణి మహిమపరచుకొని నేర్చుకున్నాను. నేను నా బాధ అంతా ఏంటంటే, మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేయకూడదనేది నా ఆలోచన కాదు. లెట్ ఇట్ బి లైవ్లీ స్పిరిచువల్. ఇది ఆత్మ సంబంధమైన ఆనందం కూడా అందులో చూడాలి. కేవలం భౌతిక సంబంధమైన ఆనందం కొరకే వెతకబాకండి క్రిస్మస్. దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ స్పిరిచువల్ జాయ్ ఇన్ క్రిస్మస్. క్రిస్మస్లో పొందుకోవలసిన ఆత్మ సంబంధమైన ఆనందం చాలా ఉంది. నేను ఈ క్రిస్మస్ దినాలు ఎందుకంటే స్పెషల్గా యేసు ప్రభు పుట్టుకొని వచ్చి చాలా ధ్యానాలు తయారు చేసుకుంటాను. క్రిస్మస్ వస్తుందంటే 1వ తారీఖు నుంచే స్టార్ట్ చేస్తాను. డైరీలో కనీసం ఈ క్రిస్మస్కి కనీసం 10 మెసేజ్లన్నా యేసు ప్రభు పుట్టుకొని గురించి చెప్పాలి. ఐ ఎంజాయ్. ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మరి ఈరోజు నేను ఇలా ముగిస్తున్నాను. నీ స్పందన ఏంటి ఇన్ దిస్ 2023 క్రిస్మస్? ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను. యేసు క్రీస్తు జననాన్ని గురించి ఎన్నో సంఘటనలు, ఎన్నో రీతులుగా, ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాను. బట్ నువ్వు ఎలా స్పందించు? హౌ యు రిఫ్లెక్ట్? మోకరించుదామా పిల్లరా? ఆయన నీ కొరకు పరలోకం నుండి మహిమను విడిచిపెట్టి భూమి మీదకి దిగొచ్చాడు. భూమి మీదకి దిగి రావటమే కదా, ఆయన నీ కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి, పాపాత్మల తిరస్కారాన్ని ఓర్చి, సిలువ